ఇప్పుడు మనం ఒక 10 years పిల్లలకి మనం స్కర్ట్ నేర్చుకుందాము. దాని లోపల మనం ఒకటి షార్ట్ కూడా దానికి జాయిన్ చేద్దాం. ఎలా అంటే స్కర్ట్ తర్వాత చూసి మనం ఫస్ట్ షార్ట్ కట్ చేసుకుందాము. 10 inches లెంత్ పెట్టుకుందాం షార్ట్కి. దాన్ని వాళ్ళకి లూజ్ ఎంత పెట్టుకోవాలంటే ఒక 9 పెట్టుకోవాలి. 9 inches. ఒక 1 inches మనం ఫోల్డింగ్ పెట్టుకుందాము. ఇక్కడ ఫోల్డింగ్ కింద ఇది హైట్. ఇక్కడ నుంచి ఇక్కడ 8 inches పెట్టుకున్నాను. ఇది 9 inches. ఇది మనం ఇక్కడ ఒక 1.5 inch పెట్టుకోవాలి. కిస్తకి ఇక్కడ కూడా 1.5 inch 9 inches దగ్గర. అది ఇట్లా మనం క్రాస్ చేసుకోవాలి. క్రాస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 1 inch పెట్టుకోవాలి. మనం క్రాస్ చేసుకోవాలి. ఇది ముందు భాగము కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకుందాం. సేమ్ ఇది అంతే. ఇక్కడ నుంచి దీనికంటే ఒక 2 inches ఎక్స్ట్రా. ఇది కిస్తకు బ్యాక్ సైడ్, దీని నుంచి దీనికి జాయిన్ చేస్తాం. అండి ఇది ఫ్రంట్ బ్యాక్. ఇది మన కటింగ్ అయిపోయింది. క్లాత్ కట్ చేసుకుందాం. ఇది 2 భాగాలు పెట్టుకోవాలండి. 2 ఫోల్డ్లా ఇట్లా మడత పెట్టి మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా, ఆ పేపర్ పెట్టి కట్ చేసుకుంటే అయిపోతుంది. పేపర్ పెట్టేసి భాగము ఇవి 2 భాగాలుగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ 2 భాగాలు, ఇదొకటి 2 భాగాలు. ఈ ఫ్రంట్. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసుకుందాం. సేమ్ ఇట్లానే ఇట్లా డబుల్ ఫోల్డ్ పెట్టి కట్ చేసేస్తాం. స్కర్ట్ ఒక 1/2 మీటర్లో అయిపోతుంది. ఇది షార్ట్. ఇది కూడా మనం 2 భాగాలుగా కట్ చేసేసుకోవాలి. వస్తుందండి ఇది ఫ్రంట్ బ్యాక్. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇది స్కర్ట్కు జాయిన్ చేసి కుట్టుకోవడం అంతే. ఇది మనం
ఇది షార్ట్ కుట్టుకొని స్కర్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్కర్ట్ కట్ చేసుకుందాము. షార్ట్ అయిపోయింది. ఇది 16 ఇంచెస్ పొడవు స్కర్ట్, 16 ఇంచెస్ పొడవు. ఇది పొడవు 16 ఇంచెస్, వెడల్పు 40 ఇంచెస్. 40 ఇంచెస్ అంటే డబుల్ ఫోల్డ్ 40. ఇది 140, ఇది 40 అంటే మనం 2 మడతలతో 40 తీసుకోవాలి. అయితే ఫ్రిల్స్ చాలా బాగా వస్తుంది. 1 మీటర్ క్లాత్ సరిపోతుంది. ఇది మనం దీన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం మనకు కావాల్సిన సైజ్కి. ఇది స్టిచ్చింగ్లో చూపిస్తాను అంతే. స్కర్ట్ కటింగ్ ఇంతే అండి, ఏం పెద్దగా ఎక్కువ కటింగ్ చేసే అవసరం లేదు. దీనికి పేపర్ కటింగ్ కూడా అవసరం లేదు. ఇది ఎలాస్టిక్ పట్టీ అండి. ఇది మనం 32 వెడల్పు తీసుకొని నడుము కొలత ఎంత ఉంటుందో అంత వెడల్పు లెక్కకి ఇది ఒక 4.5 ఇంచెస్ తీసుకోవాలి పట్టీ ఎలాస్టిక్. ఇప్పుడు మనం వెస్ట్ భాగం 8 ఇంచెస్ ఉంది కదండి, ఇది 1/4 తీసుకోవాలి. అంటే 32 ఇంచెస్ లెక్క. 1/4 అంటే 4 ఫోల్డ్ తీసుకొని 32 ఇంచెస్కి మనం ఇది పెట్టుకోవాలి నడుము. ఇది వెడల్పు 32 ఇంచెస్ తీసుకొని లెంత్ ఒక 4.5 ఇంచెస్ తీసుకోవాలి. 4.5 ఇంచెస్. ఇది ఎలాస్టిక్ కుట్టుకోవడానికి మనం పట్టి స్కర్ట్ పైన చేసి ఎలాస్టిక్ కుట్టుకి కరెక్ట్ ఇట్లా లెంత్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ కుట్టుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, దాని లోపలికి షార్ట్. ఇది ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్. దీన్ని మన కిస్తకు ఉంది కదా, ఆ కిస్తకు రెండు జాయిన్ చేయాలి. వెనక్కి పార్ట్లు 2 కట్ చేయాలి, కుట్టుకోవాలి మనము. ఇప్పుడు ముందు భాగం కూడా సేమ్ కిస్తకు కుట్టుకోవాలి. ఇది ముందు భాగం, ఇది వెనక భాగం. ఇప్పుడు ముందుది వెనకది సేమ్ ఇట్లా పెట్టేసి సైడ్లు కుట్టుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ 2 సైడ్లు కుట్టుకోవాలి. వెనకది ముందుది కలిపి. కుట్టుకున్నాక ఇవి ఉన్నాయి కదండి, ఇవి మనం కింద మార్జిన్ పెట్టుకున్నాం కదా, కింద కుట్టుకోవాలి. ఇది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. 1 ఇంచ్ మార్జిన్ పెట్టినాం కదా అది. ఇది ఇంకో పార్టు, అదే కిందిది ఇంకో సైడు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఇక్కడ జాయిన్ చేయాలి కిస్తక దగ్గర కిందాల. ఇది 2 ఇది స్కర్ట్ లోపలి మనకి షార్ట్ రెడీ అయింది. ఇది ఇప్పుడు మనం స్కర్ట్ కుట్టుకుందాం. ఈ షార్ట్ ఉంది కదా, ఈ షార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో మనం అంతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 14 అంటే రౌండ్ 28 అంటే 28 వచ్చేంత ఈ స్కర్ట్ది ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 28 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 28 లూజ్.
ఈ రెండు సైడ్లు కలిపి స్టిచ్ చేయాలి. రెండు సైడ్లు కుట్టినాక షార్ట్కి ఇది స్టిచ్ చేసేయాలి. షార్ట్కి స్టిచ్ చేయాలి అంటే ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా పెట్టేసేయాలి. షార్ట్ నడుము, స్కర్ట్ నడుము, ఫ్రిల్స్ది ఈ షార్ట్ నడుము క్లాత్, ఈ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి, కలిపి కుట్టుకోవాలి. ఇట్లా అండర్ ప్యాంట్ స్కర్ట్కు మనం షార్ట్కు జాయిన్ చేసి ఫ్రిల్స్ పెట్టేసి జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు లోపల ఇట్లా అండర్ ప్యాంట్ ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా సేమ్ మనకు చిన్నపిల్లలకి వేసుకోవడానికి మంచి ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. ఇది చేసి ఇప్పుడు మనం ఎలాస్టిక్ కుట్టుకోవాలి. అదే మనం ఫస్ట్ 4.5 ఇంచెస్ ఎలాస్టిక్ కోసం తీసుకున్నాం కదా, ఇది 28 లెంత్ వెడల్పు, 4.5 లెంత్, ఇది జాయిన్ చేసుకోవాలి ఇట్లా రెండు కరెక్ట్. ఇది మనం నడుము సైజ్ తీసుకున్నాం, 28 ఇంచులు నడుము ఉంది కదా, ఇది కూడా నడుము సైజ్ 28. ఇప్పుడు ఈ రెండు కలిపి జాయిన్ చేయాలి. జాయింట్ చేసినాక ఇట్లా ఇట్లా వేసినాక మనం దీనికి కుట్టుకోవాలి. ఇది ఎట్లా కుట్టుకోవాలంటే దీనికి మనం ఇట్లా కుట్టుకోవాలి. లోపల పక్క పెట్టి ఇట్లా మనం దీనికి మొత్తం జాయింట్ చేసుకోవాలి. షార్ట్ పక్క పెట్టి ఇది బయట పక్క పెట్టి కుట్టాలి. రెండు కలిపి కుట్టాలి, మూడు కలిపి కుట్టేసి కుట్టిన తర్వాత ఎలాస్టిక్ మొత్తం లోపల కనుక్కుంటూ మొత్తం రౌండ్ పెట్టేసుకోవాలి. జాగ్రత్త పెట్టుకోవాలి, లేదంటే కిందికి వెళ్ళి క్లాత్ వచ్చి పడుతుంది. మన నడుము 28 ఇంచులు ఉంది కదా, ఎలాస్టిక్ మాత్రం 22 ఇంచెస్ తీసుకోవాలి, 22 ఇంచులు తీసుకోవాలి. కరెక్ట్ 22 ఇంచెస్ తీసుకోవాలి. ఇది 22 అండ్ 23 ఇంచెస్. చిన్న కొంచెం లావు ఉన్నళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, లేదంటే తక్కువనే తీసుకోవాలి. 22 ఇంచెస్ ఎలాస్టిక్ ఇప్పుడు దీని లోపల ఎక్కించుకోవాలి. ఇట్లా కాంట పెట్టుకొని
జాయిన్ చేసుకోవాలి. ఎలాస్టిక్ వేస్తుంది. ఇప్పుడు ఈ గ్యాప్ని మనం కుట్టేసుకుందాం. ఇట్లా చూస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది సైజ్ అనేది. దీని మీద ఒక కుట్టేసుకున్నాం. ఇట్లా గట్టిగా గుంజుకొని దీని మీద ఒక కుట్టేసుకున్నాం. కొంచెం పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కరెక్ట్గా ఇట్లా వేసి